నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్ రుచులు. ఈరోజు ఎంతో రుచికరమైన ఎంతో శక్తివంతమైన ఉల్లి పెసరట్టు చూద్దాం పద. ఈరోజు మనం ఉల్లి పెసరట్టు చూద్దామండి. దానికి కానీ నేను 2 గ్లాసులు పెసలు తీసుకున్నానండి. ఇలా ఉంటాయండి పెసలు, తెలియని వారి గురించి చూపిస్తున్నా. రైస్ 1 గ్లాస్ తీసుకున్నానండి. ఈ 2 ఇలాగా ఒక గిన్నెలో వేసుకొని నానబెట్టుకోవాలండి. 2 గ్లాసులు పెసలు 1 గ్లాసు రైస్ వేసుకుని నానబెట్టుకోవాలండి. కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. నేను ముందుగానే ఇవి అలాగా ఒక 5 గంటలన్నా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నానండి. ఇలాగా నానబెట్టి శుభ్రంగా కడుక్కున్నాను. మిక్సీలో వేసానండి. జీలకర్ర వేసాను. ఇందులోను అల్లం వేస్తున్నానండి. 3 పచ్చిమిరపకాయలు వేసి వెల్లుల్లి కూడా వేసుకొని ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేస్తానండి. ఇప్పుడు ఇవి వేసి రుబ్బితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట పెసరట్టు. అందుకని ఇదిగోండి ఇలా రుబ్బుకోవాలి. రుబ్బేటప్పుడు మనం రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి. నేను ఉప్పు వేసి రుబ్బాను అన్నమాట. ఈ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి వేయడం వల్ల పిండి రుచి వస్తుంది అన్నమాట, సప్పగా ఉండదు. అప్పుడు పెసరట్టు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని వేసామండి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ కూడా పోసుకొని అట్లు వేసుకుందాం. చట్నీకి ఏకుడు పప్పు వేసుకున్నానండి. కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు 3-4 వేసుకున్నాను. వెల్లుల్లి వేసుకున్నానండి. అల్లం అండి. పచ్చిమిరపకాయలు ఎవరికి కావాలంటే ఆ స్పైసీ తనన్నట్టు అలా వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి. ఉల్లిపాయ వేస్తున్నానండి. చట్నీకి ఉల్లిపాయ చాలా బాగుంటుంది అన్నమాట. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. రుచికి తగ్గ ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇదిగోండి చట్నీ. కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని తాలింపు పెట్టుకుందామండి. ఆయిల్ పెట్టుకున్నాను. స్పూన్ ఆయిల్ వేసాను. పచ్చెనపప్పు మినపప్పు వేసానండి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయ, కరివేపాకు. చిటికెడు పసుపు వేసాను. అయిపోయింది. మనం తాలింపులో వేసేసుకోం. ఇప్పుడు మనం పెసరట్టు వేసుకుందాం. మనం వేడెక్కిందండి. మనం పెసరట్టు వేసుకుందాము. ఇలా వాటర్ పోసుకొని కణాన్ని ముందుగా అలా శుభ్రపరచుకోవాలి. పిండి బాగా ఇలా కలుపుకొని వేసుకోవాలండి. మనం అంతవరకు స్ప్రెడ్ చేయగలిగితే అంతవరకు ఈ పెనం మీద చేసుకోవాలి. ఇదిగోండి ఉల్లిపాయ సన్నగా తరుక్కున్న, జీలకర్ర, పచ్చిమిరపకాయ, అల్లం సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలండి. ఇవి మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకోవాలి. ఉల్లి పెసరట్టు ఇలా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకో. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి. ఇది బాగా రోస్ట్ చేద్దాం. ఇదిగోండి మనకి అట్టు కాలింది. ఇటు కూడా తిప్పుకుందామండి.
పెనం బాగా వేడెక్కాక వేసుకోవాలన్నమాట మనం. ఇదిగోనండి మనకి పట్టు వచ్చేసింది. అదిగోండి పెసరట్టు. ఉల్లి తిన్నవాళ్ళు ఉల్లి ముక్కలు వేసుకోకుండా పెసరట్టు వేసుకోవచ్చండి. నేను ఉల్లి ముక్కలు వేయకుండా పెసరట్టు ఒకటి వేసాను, అలాగ కూడా వేసుకోవచ్చు. మీడియం మంట మీద ఈ అట్టుని కాల్చుకున్నామండి. ఇదిగోండి ఇలాగ మూత కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అట్టు కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఇదిగోండి మనకి అట్టు అయిపోయింది. పెనం ఇది చాలా చిన్నగా ఉందండి, పెద్దగా ఉంటే ఇంకా చక్కగా పెద్ద అట్టు వస్తుంది. ఇదిగోండి మన పెసరట్లు రెడీ అయింది, ఉల్లి పెసరట్లు. చూసారు కదండి, ఉల్లి పెసరట్టు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిండి రుబ్బుకునేటప్పుడు మనం ఏమేమి వేసామో చూసారు కదా. మరి అలాగే అట్టు వేసేటప్పుడు చాలా పలచగా వేసుకోవాలండి. వేసుకుంటే చాలా బాగా కాలుతుంది అన్నమాట అట్టు. అల్లం చట్నీ మనం ఎంత క్రితం క్యారెట్ పెసరట్టు చేసాము, అందులో చూసే ఉంటారు మీరు, చూడండి. పెసరట్టుకి అల్లం చట్నీ కాంబినేషన్ కదండి, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఉల్లి పెసరట్, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.